పాలన. మీ పర్సనల్ క్వశ్చన్, మీరు చాలా డెవలప్ చేసామని చెప్పారు, ఆరుమూరులో మూడో స్థానం ఎందుకు వచ్చింది? మూడో స్థానం బాగా అనిపించలేదా? మూడో స్థానంకు రెండో స్థానంకు 800 ఓట్లు ఫరక్ అంతే. మూడో స్థానం రెండో స్థానం సమసమానం. ఇంత వేవ్ లో కాంగ్రెస్ కూడా 40,000 ఓట్లు వచ్చినాయి కదా, 40,800 వచ్చింది. ఇంత వేవ్ లో నాకు 40,000 వచ్చినాయి. దాని ఇప్పుడు ఓటమి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ బాధ అనిపించిందా? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏంటంటే హ్యూమన్ బీయింగ్ 2 సార్లు మీరు 24 గంటలు మంచి మెజార్టీతోనే గెలిచారు. 2 సార్లు 30,000 మెజార్టీతో గెలిచా, మొదటిసారి 15,000 మెజార్టీతో గెలిచా, 18 గంటలు పనిచేసా, ఆరుమూరులో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చా, 17 బైపాస్ రోడ్లు వేయించా, ప్రతి ఊరికి మట్టి రోడ్లు లేదు ఏ ఊరికి కూడా. 17 బైపాస్ రోడ్డు స్టేట్ గవర్నమెంటే, మొత్తం స్టేట్ గవర్నమెంటే. నేను చెప్పేది అని స్టేట్ గవర్నమెంటే. ఆర్మూర్ టు నిజామాబాద్ 4-వే లైన్ వేసాం, నందిపేట టు మాక్లూ డబుల్ రోడ్ వేసాం, ఆర్మూర్ టు నందిపేట డబుల్ రోడ్ వేసాం, ఆలూరు మండలం తీసుకొచ్చాం సార్ కొత్తగా. అన్ని మండలాలతో కాదు, ప్రత్యేకంగా సీఎం ముఖ్యమంత్రి గారు మండలం దండం పెట్టి తీసుకొచ్చాం. డొంకేశ్వర్ మండల్ తీసుకొచ్చాం, నందిపేటలో ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం, నందిపేటలో 3 బైపాస్ రోడ్లు తెచ్చాం, వేల్మల్కు బైపాస్ రోడ్ ఇచ్చాం, ఆర్టీసీ బైపాస్ రోడ్ చేశాం, ఆలూరు బైపాస్ రోడ్ చేశాం, నవనాథ్ సిద్ధులగుట్ట 20 కోట్లతో అభివృద్ధి చేసినాం. మా డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చినాం, 17 ఫంక్షన్ హాల్ కట్టించాం, ముందుగా ఫంక్షన్ 5 ఎకరాలు కట్టించాం. ఫంక్షన్ 80 కొంత గవర్నమెంట్, మిగతా షెడ్లు అంతా నాదే. కుర్మా యాదవ్ సంఘం షెడ్ కొంత సొంత డబ్బులతో కుర్మా యాదవ్ సంఘంకు 80/140 సైజు తెచ్చాం. అక్కడ మున్నూరు కాపు సంఘం ఇచ్చాను సార్, మున్నూరు కాపు సంఘం తెచ్చాం సార్. ఇప్పుడు ప్రతిదానికి కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని నచ్చలేవచ్చు ప్రజలకు, అవి కట్టడమే నచ్చలేదేమో, అత్యధిక అభివృద్ధి చేయడం నచ్చలేదేమో, ప్రజలకు రోజు భోజనాలు పెట్టుకుంటే ఇంటికాడ దండం పెట్టింది నచ్చలేదేమో. మా పాత ఎమ్మెల్యేలు ఎవరు కలవకపోయేది, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా కలవడు. మా ఇంటికాడ రోజు భోజనాలు ఉంటుండే, గుట్ట మీద ప్రతి సోమవారం భోజనాలు ఉంటుండే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రతినిత్యం భోజనాలు ఉంటుండే. యాదగిరిగుట్ట కూడా బస్సులు పెట్టినాం, ఒక 20-30 ఓట్లు కూడా పెట్టించారంటారు. నాకే ఓటేస్తాను లేదు సార్, ఓట్లు పెట్టియాలి, బస్సులు పంపించి అక్కడ చూడండి సిద్ధులగుట్ట, ఇక్కడ పవిత్రమైన శివుడు, నేను శివుడి భక్తుడిని, అక్కడ నరసింహస్వామి, ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, మన అభివృద్ధి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇక్కడ ఉన్నటువంటి రాంగ పొంగ అనేక బ్యారేజీలు ఉన్నాయి కదా, మల్లన్న సాగర్ చూసుకొని రండి చూపించాం. ఎంతమంది చూపించారు? అది 100,000 మంది వీళ్ళంతా ఓటేస్తే. అదే మేమేమనుకున్నామంటే, సరే ప్రజలకు మరి నచ్చి ఉండకపోవచ్చు, లేదంటే మా కింద స్థాయి నాయకులే నచ్చకపోవచ్చు, లేదంటే నేను నచ్చకపోవచ్చు. మేము ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలో సమానంగా తీసుకుంటాం సార్. ఒక స్పీడ్ బ్రేకర్లు మాత్రమే 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. బాధ అనిపించిందా ఓడిపోయిన తర్వాత? నా ప్రజలు నాకు దేవతలు, ఆర్మూరు ప్రజలే నా దేవుళ్ళు, నా మా ఆర్మూరే నాకు ఒక. కొంతమంది అన్నారు ఆర్మూర్ వదిలి వెళ్ళిపోతాడు జీవన్ రెడ్డి, ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీ చూసుకుంటాడు. ఎక్కడ పోను 120 రోజులు సైలెంట్ ఎక్కడ పోతే అక్కడనే లెంకుంటా సార్. ఏ ఊర్లో అయితే ఓడిపోయినా ఆ ఊర్లోనే గెలిచేస్తా. ఇదే భరత్ తోని గెలిచినాక ఇంటర్వ్యూ చేస్తా, ఇదే భరత్ గారితో 100%. ప్రజలకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు వెలుతురు ఉండే, చీకటి ఉండే, వెలుతురు ఉండే మాది. ఇప్పుడు చీకటి వచ్చింది, చీకటి వచ్చినప్పుడు వెలుతురు విలువ తెలుస్తుంది. మా చంద్రశేఖరుడు విలువ ఇయ్యాల తెలుస్తుంది రైతులకు. అయ్యో రైతులు మేము పోగొట్టు